కథ పేరు కాకి మరియు కొబ్బరి చెట్టు నీటి చుక్కలు. కథ ప్రారంభం. ఒక వేడెక్కిన వేసవి మధ్యాహ్నం. అడవిలో ఒక్క చుక్క నీరు కూడా దొరకలేదు. అన్ని చెట్లు ఎండిపోయి నేల చిట్లిపోయింది. ఆ సమయంలో ఒక కాకి దాహంతో తీవ్రంగా అలమటిస్తుంది. అది ఆకాశంలో ఎగురుతూ ఎక్కడో నీరు దొరుకుతుందేమో అని వెతుకుతుంది. కా కా అని పలుమార్లు కేకలు వేసినా దానికి సమాధానం రాలేదు. చివరికి దూరంలో ఒక కొబ్బరి చెట్టు కింద ఒక చిన్న మట్టి కుండ కనిపించింది. కాకి హర్షంతో అక్కడికి ఎగిరి వెళ్ళింది. అది లోపలికి చూసింది. నీరు ఉంది కానీ చాలా తక్కువ. దానికి చంకలో దాకా కూడా రాకుండా దిగువన నీరు ఉంది. కాకి ఆలోచన. కాకి మొదట ప్రయత్నించింది. దాని చుంటితో లోపలికి చాచి నీటిని తాగాలనుకుంది. సాధ్యం కాలేదు. కుండను కొంచెం వంచి తాగుదామనుకుంది. కుండ కదల్లేదు. రెక్కలతో ఊదింది. ఫలితం లేదు. అప్పుడు అది ఆగి ఒక క్షణం ఆలోచించింది. బలం కాదు, బుద్ధి కావాలి అని తలచింది. బుద్ధిమంతమైన పరిష్కారం. చుట్టుపక్కల చిన్న రాళ్ళు కనిపించాయి. కాకి ఒక్కొక్కటి చుంటితో పట్టుకొని కుండలో వేసింది. మొదట నీటి స్థాయిలో మార్పు కనిపించలేదు. కానీ అది విరమించలేదు. రాళ్లను మరింత వేస్తూ పోయింది. కొద్దిసేపటికి నీటి స్థాయి పైకి ఎక్కింది. కాకి సంతోషంతో కా కా అని కేకలు వేసింది. తర్వాత ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంది. కొబ్బరి చెట్టు మాట. ఆ సమయంలో దగ్గరలో ఉన్న కొబ్బరి చెట్టు గాలి తాకుతూ మెల్లగా అన్నది, నీ శరీర బలం చిన్నది, కానీ నీ బుద్ధి పెద్దది. సమయస్ఫూర్తి నీకు నీ ప్రాణాన్ని రక్షించింది. కాకి నవ్వుతూ సమాధానమిచ్చింది, సమస్యలు పెద్దవైనా మన ఆలోచన చిన్నదై ఉండకూడదు. నీతి. బలం కంటే బుద్ధి శ్రేష్టం. సమయస్ఫూర్తి, సహనం, ఆలోచన కలిసినప్పుడు ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు. ఆలోచించే మనసు ఎప్పుడు దారి చూపిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.